నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకునేది మన వైసీపీ ప్రకటించిన నవరత్నాలలో 4 రత్నాలు. ఆ 4 ఈరోజు అంటే చాలా రత్నాలు ఉన్నాయి, 9లో ముఖ్యమైన 4 రత్నాల గురించి మాట్లాడదాం. ఒకటి డిసిఆర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకోటి పిఎన్ పోరా నాని, పేరుని నాని, ఇంకోడు కేజీ అంటే ఏంటి మీకే వదిలేశాను. కేజీ అంటే ఇతని పేరు జిఏ గుడివాడ అమర్నాథ్. ఇతనికి ముద్దు పేరు కేజీ, కోడిగుడ్డు అని కూడా అంటారు. ఇక ఈయన పాన్ నాని, గుట్కా వేసుకుంటా ఉంటాడు, పాన్ నాని. సో ఆయన పేరు ఇంద్ర, ఆయన పేరు కోడలు నాని అది ఉంది. సో వీళ్ళందరూ నవరత్నాలలో ఓ 4. ఏ రత్నాలో మరి ఈ గ్యాప్ ఇచ్చా కొంచెం. ఈ రత్నాలు ఏందో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 4 జాతి రత్నాలు అంటారో, సురత్నాలు అంటారో, గే రత్నాలు అంటారో, మీ ఇష్టం అది. రైట్. వీళ్ళ గురించి ఈరోజు ఎందుకు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాం అంటే, వీళ్ళందరూ మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు గురించి మాట్లాడారు కాబట్టి మనం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. రైట్. ముందుగా మా ఛానల్ని అందరూ చూసేవాళ్ళు చూడటమే కాకుండా, మేము మంచిగా మాట్లాడుతున్నాం, ప్రజలకు చేరువవుతుంది, అవసరం మా మాటలు కూడా అనుకుంటే, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చక్కగా పోస్ట్ చేసుకోండి. నో కాపీ రైట్ అట్ ఆల్. ఓకే, సరే. వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక్కొక్కడు ఏమన్నాడో, మన రాజకీయంగా సీటు సంపాదించాడు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని విపరీతంగా తిట్టడం ద్వారా అతను ఎలాగో నిలుపుకున్నాడు. ఇతను అంటాడు, నువ్వు మేలు చేసిన నీ అన్న చిరంజీవిని తిట్టించాడు, నీ తల్లిని తిట్టించాడు, అయినా నువ్వు సిగ్గు లేకుండా వాళ్ళ పల్లకీలు మోస్తున్నావు అని అంటున్నాడు. పల్లకి పోయింది. సో వాళ్ళ పల్లకీలు మోస్తున్నావు అని ఈ పేరుని నాని అంటున్నాడు. రైట్. పల్లకీలు మోసాడా మోయలేదా మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ ఓకే, కానీ నువ్వు రిటైర్డ్ ఎందుకు అయ్యావు? అయినోడివి. నా కొడుకుని ఎందుకు నాని కొడుకుని ఎందుకు తీసుకొచ్చావు? ఏంది నీ కొడుకు నా కొడుకు అంటున్నాడంట. నువ్వే అన్నావుగా, మనం కాపు నా కొడుకులు అని. మనం కాపు నా కొడుకులు అన్నావు కదా. నా కొడుకుని ఎందుకు తీసుకొచ్చావు రాజకీయంలోకి? దాన్ని మాట్లాడదాం, దాని గురించి. అలాగే ఈ కోడిగుడ్డు గారు మీ అందరికీ తెలుసు, వీడు ఐటీ మినిస్టర్ అంట. 13 లక్షలు వీడి 13 లక్షలు 13 lakh crore మనకి బిజినెస్ మీట్ లో వచ్చింది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? కోడి గుడ్డు పెట్టిందే అన్నాడు. అప్పుడు కోడి గుడ్డు ఇప్పుడేగా పెట్టింది అన్నాడు. మరి అది ఆమ్లెట్ వేసుకొని తిన్నారో లేకపోతే కోడి గుడ్డు కోడి అయిందో తెలియదు, కానీ ఆడి గుడ్డు పెట్టి ఎన్ని మంత్స్ అయింది జరిగి? సమ్మిట్ 6 months అయిందా? దగ్గర 3-4 months అయినట్లుంది ఈ సమ్మిట్ జరిగి. ఎప్పుడో అయింది, గుర్తులేదు డేట్. ఆ కోడి గుడ్డు పరిస్థితి ఏందో తెలియదు. ప్రజెంట్ ఆ కోడి గుడ్డు పొజిషన్ ఆమ్లెట్ వేసుకొని దెబ్బ తిన్నట్టున్నాడు వాడు. ఆ కోడిగుడ్డు. ఏ ఐటీ మినిస్టర్ అన్నా కోడిగుడ్డు గురించి మాట్లాడతారా అండి? ఏ ఐటీ మినిస్టర్ కూడా కోడిగుడ్డు గురించి మాట్లాడరు. కొంచెం సంస్కారంగా, పద్ధతిగా మాట్లాడతారు. కంపెనీలను తీసుకురావడానికి కృషి చేస్తారు. కానీ మన ఐటీ మినిస్టర్ కోడి గుడ్డు, వాడి బొందా, వాడి ఏ అన్నాడు. సరే, అవన్నీ పక్కన పెడితే ఆడి గుడ్డు గురించి మనకి ఎందుకు, కానీ ఆడి గుడ్డు మినిస్టర్ అని మనకి అర్థమైంది. పవన్ కళ్యాణ్ గురించి మొన్న విన్నాను, న్యూస్ పేపర్లో కూడా వేశారు. ఓ 20 సీట్లు 30 సీట్లకు పోటీ చేసే స్థాయికి దిగజారిపోయాడు. ఇంతేనా పవన్ కళ్యాణ్ అని కూడా వీడు అన్నాడు. సరే, ఈ 20-30 స్థానాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇక పోతే ద్వారంపూడి లాస్ట్ లో
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీడంటాడు, ఆ కారంపూడో ద్వారంపూడో, నేను ఎప్పుడో ఛాలెంజ్ విసిరా నీ మీద పవన్ కళ్యాణ్, నీ మీద నేను ఎప్పుడో ఛాలెంజ్ విసిరా, నువ్వు నా మీద పోటీ చెయ్యని. వీడి దగ్గర నుంచి వద్దామండి. పవన్ కళ్యాణ్, నువ్వు నా మీద పోటీ చెయ్యని నేను ఎప్పుడో ఛాలెంజ్ విసిరినా, నీకు దమ్ముంటే ఈ రోజుకి అదే కట్టుబడి ఉన్నా. పవన్ కళ్యాణ్, నీకు దమ్ముంటే నా మీద పోటీ చేయి, కాకినాడలో పోటీ చేయి, లేదా పొత్తులో వెళ్తున్నావట వెళ్తే వెళ్ళు, కనీసం నా మీద గాజు గ్లాస్ గుర్తు ఉండేలా పోటీ చేయి, లేదా నాకు క్షమాపణలు చెప్పని ఛాలెంజ్ విసిరాడు వీడు. వాడి గురించి చెప్తా చివరిలో. ఈ ఛాలెంజ్ విసిరాడు. ఎందుకు విసిరానంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ కాకినాడలో మీటింగ్ పెట్టి 50 మినిట్స్ మీటింగ్ లో నా దరిద్రం గురించే మాట్లాడాడు, నేను చేసిన తప్పుల గురించే మాట్లాడాడు, నేను చేసిన అవినీతి గురించే మాట్లాడాడు, నేను చేసిన దరిద్రం గురించే మాట్లాడాడు, నేను చేసే అక్రమాలు అవినీతి గురించి మాట్లాడాడు. కానీ అవన్నీ నేను చేయలేదు, దమ్ముంటే ప్రూవ్ చేయి అన్నాడు. ఎవరు? ద్వారంపూడి. సరే, ఇక్కడి నుంచి వద్దాం. ద్వారంపూడి, నువ్వు ఛాలెంజ్ విసిరావు, బాగుందిరా. నువ్వు చేసిన అవినీతి గురించి తర్వాత మాట్లాడదాంరా. నువ్వు అన్న మాట ఏందిరా, పవన్ కళ్యాణ్ని లాతో వచ్చిందిరా, ఛాలెంజ్లో చాతీసే. నువ్వు అదిరా, నీ బ్రతుకది. నువ్వు పవన్ కళ్యాణ్ అన్నావు కదా, అన్యాయంగా అన్నావు. ఈ ఛాలెంజ్లో అంటారు కదా, ఛాలెంజ్లో తీసారా ద్వారంపూడి, మింగేశా. అలాంటి పదం నీకు సూటబుల్ రా. నువ్వే అనుకున్నావు నీ గురించి, నువ్వే అనుకున్నావు చాలా అని, అని అనుకున్నావురా నువ్వు. అది నీ క్యారెక్టర్, అదిరా. అన్యాయంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నువ్వు ప్రతిపక్ష నాయకుడిని అంత మాట అన్నావు కాబట్టి ఈ రోజు నీకు ఈ తీసేస్తున్నా. ఇదే దిక్కురా నీకు. ద్వారంపూడి 50 నిమిషాలు నీ గురించి మాట్లాడాడు, నువ్వే అన్నావు కదరా. నేను చేసిన అవినీతి గురించి మాట్లాడాడు, మొత్తం నా అవినీతి గురించి మాట్లాడాడు, కానీ నేనేం చేయలేదని చెప్పావు. నువ్వు చేసి వచ్చావు, అది అందరికీ తెలుసు. ఆ కాకినాడ, రాజమండ్రి మొత్తం నీ డబ్బులతోనే బతుకుతారంట. నువ్వే ఇదంట. ఇంకోటి ఏమంటారా, గాజు గ్లాసు గుర్తు ఇవ్వాలి, లేకపోతే క్షమాపణలు చెప్పాలని. అసలు నువ్వెవడో రా బోడిగా చెప్పడానికి. నిన్ను ఏమన్నాడు పవన్ కళ్యాణ్? నిన్ను అదే ప్లేస్ లో ఓడిస్తా, నీ టైం దగ్గర పడింది, నీవు ఇక సర్దుకోవటమే అన్నాడు. అది మా ఉమ్మడి కార్యాచరణలో, మా ప్రణాళికలో భాగంగా వస్తుందిరా. మీకిచ్చారా గాజు గ్లాసా, సైకిలా, ఇంకోట పక్కన పెడితే నిన్ను పడుకోబెట్టడం ఖాయం, నిన్ను పడుకోబెట్టడం ఖాయం, నీ ఓటమి ఖాయం. నువ్వు రాసుకోరా. ఇది ఒక ఆని ముత్యమండి. ద్వారంపూడి, నీకు అన్ని పూడిపోతున్నాయి, అన్నీ అప్పడం పూడిపోతుందిరా ద్వారంపూడిగా. రైట్. నెక్స్ట్, ఎగ్ మినిస్టర్ గాడు, వీడు వాయిస్ రావట్లేదా? వాయిస్ బాగానే ఉందా? రైట్. ఎగ్ మినిస్టర్ గాడు కోడిగుడ్డు పెట్టింది ఇప్పుడే 2.5 years తర్వాత. వాడు మినిస్టర్ అయినాక ఆ కోడి గుడ్డు పెట్టింది అన్నాడా ఏదో అన్నాడు కదా. కోడి ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది, అది పొదగాలి, గుడ్డు పెట్టాలి, దాన్ని ఆమ్లెట్ వేసుకొని తినాలి ఏదో అన్నాడు. ఆమ్లెట్ వేసుకొని దగి తినేస్తుంటే, ఇంకా తినేస్తుంటే ఎక్కడ ఉంటాయిరా కోళ్ళు. కోడిగుడ్డుతో పోల్చే అంత నీచమైన వాడివి నువ్వు. ఇంకా ఏం చెప్తారా? 20-30 స్థానాలు. మరే మీ సాక్షిలో, మీ హక్కుపక్షి ఛానల్లో 10 స్థానాలే అంటున్నారు కదరా. నిన్నటిదాకా నువ్వు 20-30కి పెంచావు, పర్లేదే అంటే పాజిటివ్ గా ఉన్నావనేగా.
పవన్ కళ్యాణ్ స్టామినా ఇంతేనా? కొడుగుడ్డు, పవన్ కళ్యాణ్ స్టామినా ఇంతేనా? వాయిస్ ఎందుకు క్లారిటీ లేదా? పవన్ కళ్యాణ్ స్టామినా 2030 అంతేనా సీట్లు అన్నవరా? పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటంటే, ఇందాకే ఓజీ స్టిల్ వచ్చిందిరా, ఆ స్టిల్ ఇలా నుంచొని ఇలా తిరిగి కళ్యాణ్ గారు ఇలా ఉంటే అభిమానులకి పూనకాలు వస్తాయి, నాలాంటి కార్యకర్తలకి డైలాగులు వస్తాయి. పవన్ కళ్యాణ్ స్టామినా ఒక్క సీట్ లేదురా ఈ రోజున. ఉన్న రాపాక ఆడెవడో పట్టుకెళ్ళిపోయారు, సీట్ లేదు, ఒక్క సీట్ లేదు. కానీ వైసీపీ పార్టీకి ఉచ్చబోయిస్తున్నాడు చూసావా, నిద్ర లేకుండా చేస్తున్నాడు చూసావా? అదిరా పవన్ కళ్యాణ్ స్టామినా అంటే. ఒక్క సీటు లేకపోయినా మీ అందరూ టార్గెట్ పవన్ కళ్యాణ్. సీట్ లేదు, ఏమీ లేవు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ నిద్రాహారాలు లేకుండా వచ్చపోయిస్తున్నాడు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ స్టామినా అంటే. అర్థమైందిరా? కోడిగుడ్డు నా బిడ్డ, నీకేం తెలుసురా స్టామినా గురించి? వాడెవడో సీట్ ఇస్తే తీసుకొని పోటీ చేసి కోడిగుడ్డు అంటున్నావు. నీకేం తెలుసు స్టామినాల గురించి? పవన్ కళ్యాణ్ స్టామినా గురించి. పవన్ కళ్యాణ్ స్టామినా 20-30 ఎన్ని సీట్లు తీసుకుంటాడో, ఎంత స్థానాల్లో ఉంటాడో పక్కన పెడితే, రాష్ట్రాన్ని దెబ్బతీసిన మీకు మాత్రం ఎరా బీజేపీని తిట్టచ్చుగా, బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీని తిట్టచ్చుగా, తిట్టరు. వాళ్ళకు కూడా సీట్లు లేవుగా, తిట్టరు. కానీ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బలం లేదు కాబట్టి, సెంట్రల్లో ఎలాగో కాళ్ళ మీద ఉంటాం కాబట్టి. అదిరా మీ స్టామినా. ఏ సీట్లు లేకపోయినా పోసుకున్నాడు చూసారా, అది మీ వీక్నెస్, పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంగ్త్. రైట్. ఇక పేర్ని నాని తల్లిని చెల్లిని అన్నని తిట్టిన వాళ్ళని పట్టుకొని పళ్ళకి మోస్తున్నాడు. సీఎంగా నువ్వు అవ్వలేవా? నీకు చేత కాదా? రే 175 అన్నారు కదరా, ఒక్క సీట్ లేనివాడు వచ్చి పోటీ చేస్తుంటే నువ్వు సీఎం చేత, నువ్వేమన్నావు? కాపునా కొడుకులు మేమే ఒకటే అన్నావు రా, నువ్వు కూడా రా పార్టీలోకి రా. మరి ఆయన సీఎం చేయవచ్చు. నువ్వు వెళ్ళి పల్లకీలు కాళ్ళు మోట్టుకొని కుక్కలాగా ఉండే నువ్వు ఇలాంటి కుక్కలు కూడా కుక్కలాగా విశ్వాసంగా పడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి కానీ నీలాంటి కుక్కలు చెప్తే ఈ రోజున వినే పరిస్థితి జన సైనికుల్లో లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా లేదు. మళ్ళీ అందరికీ చెప్తా ఉన్నా, వీడియోలు చూసే వాళ్ళందరూ షేర్ చేయండి, వాళ్ళందరినీ షేక్ చేయండి. ఎవరైతే ఈ జాతి రత్నాలు ఆనిముత్యాలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ షేక్ చేయండి. ఇదిగోరా నా కొడుకు నుంచోబెట్టావు, వాడి పేరేందో నాకు తెలియదు కానీ నీ కొడుకుని నుంచోబెట్టావురా, ఎందుకురా? సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకోవడానికేగా. ఎంతో కొంత సంపాదించావు, మూసుకొని ఇంట్లో కూర్చో. కానీ కూర్చోకుండా పోటీలో నీ కొడుకు నిలబెట్టి ఎలానో ఓడిపోతావు, డిపాజిట్లు కూడా రావు నీకు, నీ మొహానికి. మరి ఎందుకురా పోటీ చేసేది? డబ్బులు పోగొట్టుకోనికి తప్ప. మనం కాపున కొడుకులం కాబట్టి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను రా, పోర్ని నానిగా నీకు ఒక మంచి సలహా ఇస్తున్నా, విను. నీకు చక్కగా నీ బిడ్డనే నుంచోబెట్టకరా, కూర్చోబెట్టు. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టు, కానీ నీ బిడ్డను నుంచోబెట్టు, పెట్టకు. ఓడిపోయి చస్తావు కదవా. ఇది వీళ్ళ బ్రతుకులు. ఇంకొక రత్నం ఏదో పాన్, ఈడేమన్నా అన్నాడా పానుగాడు? ఈడేమన్నాడు ఇవాళ పానుగాడు? ఇంకెవడో ఏదో అన్నాడంట. ఇది పాన్ నాని, ఆడి పాన్ నాని అది పాన్ నాని. ఆ అమ్మటి ఆడు అసెంబ్లీలో ఇదే మర్యాద కోల్పోతారు మీరు, ఇలానే మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మా కోపం తెప్పించొద్దు అంటున్నాడు అసెంబ్లీలో. ఆంబో దర్శనట్టు అరుతున్నాడు ఆడొకడు, తెల్లగడ్డ ఒకటి వేసుకొని మొత్తం. మరి పైనుంచి కింద
వాడికి అంతా తెల్లగడ్డ వచ్చినట్టుంది. వాడు ఆంబోతు అరుపులు అరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒరే ఆంబోతు, నువ్వు ఎంత అరిచినా ఏంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పద్ధతిగా మాట్లాడచ్చు కదా అని. అరే కొంచెం ఘాటు విమర్శలు చేస్తున్నావు అంతే. మీరు ఎలాంటి మాటలు, తల్లిని చెల్లిని రేపులు, మర్డర్లు, మానభంగాలు, పచ్చి బూతులు. నిన్న చూస్తే పిఠాపురంలో మా నాయకుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రిపూట పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కత్తి పట్టుకొని సంచరిస్తున్నారంట. అది కదరా భయపెట్టేది ప్రజాస్వామ్యంలో. బాలశౌరి ఇటు వచ్చాడో లేదో మచిలీపట్నంలో మీ వాళ్ళు అర్ధరాత్రి పూట ఆ కట్అవుట్స్ అన్ని చించేసి పడేశారు. అదిరా నీచం అంటే, అవిరా నీచం అంటే. తల్లిని చెల్లిని రేప్ చేసేది ఏంట్రా? వాడి మీద యాక్షన్ ఉందారా మీ నాయకుడు అంటాడు పైగా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏముంది, ఈ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 14 ఏళ్ళ నుంచి చేసిన అంటాడు. ఏముంది చంద్రబాబుకి చెప్పుకోనికి, 14 ఏళ్ళు చేసాడు అన్నాడు. అరే హైటెక్ అంటేనే చంద్రబాబు పేరులోనే హైటెక్ బాబు అంటారు. చంద్రబాబు కంటే హైటెక్ బాబు అనేది ఎక్కువ పేరు. ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది అంటే, ఇంత లక్షల కోట్లు వస్తుందంటే, ఎంత కాదనుకున్న హైటెక్ బాబు తీసుకొచ్చిన ఆ ఐటీ కంపెనీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. మైక్రోసాఫ్ట్ అంటే బాబే వస్తాడు, ఐఎస్బి అంటే బాబే వస్తాడు, విప్రో, టీసీఎస్, ఆ గచ్చిబౌలి ఏరియాలు, కోకాపేట, అవన్నీ కూడా బాబు హయాంలో. ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, ఇవన్నీ కూడా, ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరగని ఏదైనా తర్వాత మీ బాబు కూడా డెవలప్ చేసుకుంటా వెళ్ళాడు జగన్ బాబు. సో ఏం చేశాడు అనేది కాదు, ఎవరికి వారు మీరేం చేశారో చెప్పండి. మీ గురించి అడుగుతున్నారు. రాజధానిని నాశనం చేశారా లేదా, ఈ అన్నిటి మీద మాట్లాడకుండా మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. వీరందరి ఉద్దేశం ఒకటే, మళ్ళీ షేర్ చేయండి చెప్తా. వీరందరి ఉద్దేశం ఒకటే. ఆ ఎడిటర్స్కి ఇక్కడ ఈ పాయింట్ చెప్పి కట్ చేయమనండి. వీరందరి ఉద్దేశం జనసేన తెలుగుదేశం పార్టీలు అలయన్స్ ని చంపేయటం, లేదా అది కుదరకపోతే ఆ అలయన్స్ ని ఉన్న ఓట్లు స్ప్లిట్ కాకుండా చెయ్యాలన్నదే వీరి భావన. ఒకటే చెప్తున్నా, అది జరగదు. ఈ 2 months మీరు ఎంత చేస్తారో మేము, మా కార్యకర్తలు, మా పార్టీల 2 పార్టీల తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు ఉమ్మడి. తక్కువ అంచనా వేస్తే ఒక్క బార్లో పడతారు. కలిసి ఉండండి, అతని ఓటమి లక్ష్యంగా పని చేయండి. ఈసారికి 24లో అతను ఓడిపోవాలి. తర్వాత సంగతి మన ప్రభుత్వాలు బాగా చేస్తే మళ్ళీ ఉంటారు, లేదంటే మళ్ళీ ఇదే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఈసారికి మాత్రం జగన్ని పడుకోబెట్టేయండి. 10 సంవత్సరాలు మీరు మంచి సురక్షమైన పరిపాలన ఇవ్వండి, మంచి పరిపాలన ఇవ్వాలి, కలిసిమెలిసి ఉండాలి జనసేన తెలుగుదేశం పార్టీలు. లేదంటే రాష్ట్రం దెబ్బతింటది, అప్పుల పాలు అయిపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంతే అప్పు చేసినా అని. చూద్దాం, రేపు గవర్నమెంట్ మారినాక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. దాంట్లో చూడండి ఎంత అప్పు ఉంటుందో. అన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్, మొత్తం మోసమైన ఇన్ఫర్మేషన్ జగన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన చెప్పేవన్నీ తాకట్టు లేకుండా తీసుకొచ్చిన, అంటే మార్టిగేజ్లో ఏమీ లేకుండా తీసుకొచ్చిన మార్టిగేజ్ లోన్లు 4 లక్షల కోట్ల వరకు ఉన్నాయని చెప్తా ఉన్నారు విశ్వసనీయ వర్గాలు. తప్పైతే క్షమించండి, జనరల్గా అవే చెప్తున్నారు. చూద్దాం, నవరత్నాలు 1 2 3 4. మీ అందరికి నీ సీట్ ఎలాగో సిరిగింది, మీ అబ్బాయి సీట్ సిరిగింది, నీ గుడ్డ ఎలాగో పగిలింది, అవసరం లేదు. ద్వారంపూడి నీ ద్వారాలన్నీ మూసుకుపోయాయి, నువ్వు మాత్రం నోరు తెరుచుకొనే ఉండరా. నువ్వు నోరు తెరుచుకొని ఉండాలి, ఎందుకంటే నోట్లోకి గుట్కా పోవాలి. అంటే ఈ పాన్ నానిని మాత్రం నువ్వు నోరు తెరువు నాన్న, నువ్వు నోరు తెరువు. మీరు అందరూ ఎందుకు నోరు తెరిచేటండి, మొయ్ ఎవరు. సో వీళ్ళందరికీ మోపించే టైం దగ్గర పడింది. అందరూ మరొక్కసారి చూసేవాళ్ళు మీ యూట్యూబ్లో వేసుకోవచ్చు, సోషల్ మీడియాలో వేసుకోవచ్చు. అలానే మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఎవరికి భయపడ